రంజాన్ మాసం క్రమశిక్షణకు, తోటివారిపై ప్రేమ మరియు సేవాభావానికి నిదర్శనమని జిల్లా జాయింట్ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. నేడు మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ తన బాల్య జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఉపవాసం అంటే కేవలం ఆహార పానీయాలు మానుకోవడం మాత్రమే కాదని, అది మనిషిలో అద్భుతమైన క్రమశిక్షణను, తెల్లవారుజామున నిద్రలేవడం వంటి మంచి అలవాట్లను పెంపొందిస్తుందని తెలిపారు. రోజంతా ఆకలితో ఉండటం ద్వారా పేదవారి ఆకలి బాధను స్వయంగా అనుభవించి వారిపై కారుణ్యం చూపాలనే గొప్ప సందేశాన్ని ఇస్లాం ఇస్తుందని కొనియాడారు. కోపాన్ని ప్రదర్శించకుండా, అబద్ధాలు ఆడకుండా ప్రశాంతంగా ఉండాలని రంజాన్ బోధిస్తుందని, ఈ లక్షణాలను జీవితాంతం కొనసాగించాలని ఆకాంక్షించారు. జిల్లాలో మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న జేసీ గత విద్యా సంవత్సరంలో 53 మంది విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు అందించినట్లు వెల్లడించారు. అలాగే ఇమాం మరియు మౌజన్లకు గౌరవ వేతనం అందజేస్తున్నట్లు తెలిపారు. మైనారిటీల సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం మరియు మైనారిటీ సంక్షేమ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని భరోసా ఇచ్చారు. అదనపు ఎస్పీ ఎం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రంజాన్ మాసం క్రమశిక్షణ, ఆత్మశుద్ధి మరియు దైవభక్తి ప్రాముఖ్యతను తెలియజేస్తుందని అన్నారు. ఈ ఉపవాస దీక్షలు కేవలం వ్యక్తిగత శ్రేయస్సు కోసమే కాకుండా సమాజమంతా సుభిక్షంగా ఉండాలని కోరుకునే గొప్ప సంకల్పని పేర్కొన్నారు. భగవంతుడి సృష్టిలో అందరూ సమానమేనని, కులమతాలకు అతీతంగా మనమందరం భారతీయులుగా కలిసిమెలిసి ఉండాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా అస్థిరత ఉన్నప్పటికీ భారతదేశంలో అన్ని మతాల వారు సోదరభావంతో జీవించడం గర్వకారణమని కొనియాడారు. దేశ సమగ్రతను, శాంతిని కాపాడడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఈ ఐక్యతను భవిష్యత్ తరాలకు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖాధికారి షేక్ మహబూబ్ షరీఫ్, ముస్లిం మత పెద్దలు, వివిధ శాఖల జిల్లా అధికారులు, మైనారిటీ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అప్పుడు లేచి కాలకృత్యాలు తీర్చుకొని భోజనం చేసి దాని తర్వాత సాయంత్రం 6:30 అయిపోయిన తర్వాత మొత్తము ఎటువంటి చేసుకోకుండా ఉండాలి అంటే చిన్న విషయం కాదు. అంటే నేను చాలా మందిని క్లోజ్గా అబ్జర్వ్ చేశాను. ఈ రంజాన్ మంత్ పాటించే వాళ్ళని, ఎవరు ఈ రంజాన్ మంత్ అని చెప్పేసి వాళ్ళు రెగ్యులర్గా చేసే పనులు చేయకుండా ఉంటారు. రెగ్యులర్గా చేసే పనులు చేస్తూ ఉంటారు. మరి వాళ్ళకి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ 1 మంత్ మీరు అందరూ మోస్ట్లీ చాలా మంది ఉపవాసం చేసుకుంటారు. అప్పుడు ఏదైతే డిసిప్లిన్ కానీ ఇంకోటి కానీ ఏదైతే పాటించారో, దీని తర్వాత కూడా మన లైఫ్లో ఇన్వైట్ చేసుకుంటే డెఫినెట్గా మనం చేసే ప్రతి కార్యంలో సక్సెస్ వస్తుంది. దాంతోపాటు ఇంకొంచెం ముందుకెళ్ళగలం. దాంతోపాటు మేజర్ థింగ్, ఇస్లాం మతంలో మేజర్ థింగ్ చెప్పేది ఏంటి అంటే, వేరే వాళ్ళ పైన కంపేర్, జాడి అని మనం ఏదైతే అంటామో అది ఉండాలి అని చెప్పేసి. సో ఎప్పుడైనా సరే మనకు ఆకలితో ఉన్న వాళ్ళకి దానం చేయాలి అనిపించడం రెగ్యులర్ థింగ్. కానీ అది ఎప్పుడు ఇప్పుడు మీరందరూ ఆకలితో ఒక రోజంతా ఉన్న తర్వాత, అది మనం ఓన్గా ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఇంకా బెటర్గా సేవ చేయాలి అనిపిస్తుంది. సో ఇప్పుడు ఏదైతే పవిత్ర మాసం క్రియేట్ చేసానికి రూల్స్ క్రియేట్ చేశారో, దానివల్ల మనకందరికీ ఇస్లాం మతమే కానివ్వండి, లేకపోతే జనరల్ మన హ్యుమానిటీ, మానవత్వానికి సంబంధించిన బేసిక్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, ఒకరినొకరు హెల్ప్ చేసుకోవాలని కానివ్వండి, లేకపోతే అందరూ సహృదయ భావంతో ఉండాలని కానివ్వండి, అవన్నీ కూడా మనం ఒకసారి రీఅసెస్ చేసుకొని దాని గురించి ఒకసారి ఆలోచించుకొని లైఫ్ లాంగ్ అవన్నీ పాటించడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. దాంతోపాటు ఇంకోటి రూల్స్ ఉన్నాయని చెప్పేసి దాంట్లో చదువుతూ ఉన్నాను. అబద్ధం ఆడకూడదు అని చెప్పేసి, కోపం ప్రదర్శించకూడదు అని చెప్పేసి, ఇంకోటి అని చెప్పేసి. సో ఇప్పుడు ఎవరైనా ఏదైనా అనగానే మనం ఇరిటేట్ అయిపోతాం, చిన్న చిన్న విషయాలకి ఇరిటేట్ అయిపోతాము. సో ఈ 1 మంత్ మీరు ఎవరిపైన అరిచి ఉండరు, ఎవరిపైన కోపం ప్రదర్శించి ఉండరు, ప్రశాంతంగా ఉంటారు. మేబీ ఈ 1 మంత్ తర్వాత కూడా అప్లై ఉండగలిగితే మీరు ప్రశాంతంగా ఉండొచ్చు, అటు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. ఈ మెసేజ్ ఏదైతే ఉందో అది మీరు మిగతా వాళ్ళని కూడా చేరవేయగలిగితే, మా సైడ్ నుంచి మేము ట్రై చేస్తాం, మీ సైడ్ నుంచి మీరు ట్రై చేయగలిగితే, మతాలతో సంబంధం లేకుండా మతం ఇచ్చే మెసేజ్ ఏదైతే ఉంటుందో, ఆ పాత ఏదైతే ఉంటుందో, అది డెఫినెట్లీ దాంట్లో మంచి అందరూ తీసుకోవాలని చెప్పేసి కొడతా ఉన్నాను. బొబ్బిలిపట్నం